సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సచిన్ టెండూల్కర్ ఈ పేరు తెలియని క్రీడా అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. పాలబుగ్గల పసివాడిగా క్రీజులో కడుగుపెట్టి ప్రపంచ మేటి బౌలర్ల భరతం పట్టి అనేక రికార్డులను కొల్లగొట్టి చరిత్రలో తనకెవరూ సాటి లేరని చాటిన మేటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్. అయితే అతడి ఆట గురించి మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. కానీ సచిన్ ప్రేమకు సంబంధించిన అత్యంత వ్యక్తిగత విషయాలు కొన్ని బయటపెట్టారు టెండూల్కర్ అత్త అనాబెల్ మెహతా. ఏంటా ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తన కుమార్తె డాక్టర్ అంజలి సచిన్ ప్రేమ వివాహానికి ముందు జరిగిన ఈ ఘటనను మై పాసేజ్ టు ఇండియా ఏ మెమోయియర్ పుస్తకంలో సచిన్ అత్త అనాబెల్ మెహతా చాలా విషయాలను వివరించారు. అంజలి ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని తెలిసి అతన్ని చూడాలనుకున్నా. నా సోదరుడు రిచర్డ్ ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశాం. వచ్చే కుర్రాడు 6 అడుగుల ఎత్తుతో అందంగా ఉంటాడని ఊహించుకున్నా. కానీ వచ్చింది 19 ఏళ్ల సచిన్ టెండూల్కర్. దీంతో ఆశ్చర్యపోయాను. అతడు పిల్లాడిలా కనిపించాడు. మృదు స్వభావి, తక్కువగా మాట్లాడుతూ సిగ్గుపడుతున్నాడు. సచిన్ తో ఒంటరిగా మాట్లాడేందుకు అంజలి రిచర్డ్ ను వెళ్లిపోమన్నా. నా భర్త ఆనంద్ మెహతాకు సచిన్ గురించి తెలుసు కాబట్టి ఆయన నుంచి అభ్యంతరం లేదు. సచిన్ అప్పటికే సూపర్ స్టార్. ఇలా పేరొచ్చిన చాలా మంది తర్వాత దారి తప్పడంతో నా మనసులో భయాందోళన నెలకొంది. ఇంతలో అసలు సంగతి గుర్తొచ్చింది. అంజలి గురించి నీ ఉద్దేశం ఏంటి అని సచిన్ కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించా. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పాడు. దీంతో కొంత ఆశ్చర్యపోయా. 5.5 అడుగులకు కొంచెం ఎక్కువగా సచిన్ మా అమ్మాయి కంటే కాస్త ఎత్తు అంతే. బహుశా అతడి రింగుల చుట్టూ అంగుళం ఎత్తు ఎక్కువ కనిపించేలా చేస్తుందేమో. అంజలి హీల్స్ వేసుకుంటే మాత్రం సచిన్ కంటే ఎత్తుగా కనిపించడం అయితే ఖాయం. ఇక తనను చూసిన మొదటిసారి ప్రేమలో పడినట్లుగా సచిన్ చెప్పాడని అంజలి తెలిపింది. వారిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని నాకు అర్థమైంది. కూతురు సంతోషమే కోరుకున్నా. కానీ భారత్ లో యువకులకు పెళ్లి వయసు 21 సంవత్సరాలు. సచిన్ కు అప్పటికే 19 ఏళ్లు. అంజలి మెడిసిన్ పీసీ పూర్తి చేయాల్సి ఉంది. అందుకనే మరో 2 ఏళ్లు ఆగాలని, అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సచిన్ కోరా. అయితే పెళ్లికి అంగీకారం తెలిపాక వార్డెన్ రోడ్ లోని మా ఇంటికి సచిన్ వచ్చేవాడు. మా మర్దలు తులసి ఒకసారి వాచ్మెన్ కుమారుడు అనుకుని భ్రమపడింది. వీధిలో శనగలమ్మే వ్యక్తి, సమీపంలోని అమెరికన్ కాన్సులేట్ భద్రతా సిబ్బంది తప్ప టెండూల్కర్ ను ఎవ్వరూ గుర్తుపట్టేవారు కాదు. కానీ వీరెవరూ మీడియాకు చెప్పలేదు. న్యూజిలాండ్ టూర్లో ఉన్న సచిన్ కాల్ చేయడంతో పెళ్లి గురించి అంజలి కాస్త గట్టిగా అడిగింది. దీంతో తన తల్లిదండ్రులతో మాట్లాడమని అతడు సూచించాడు. సచిన్ అన్నయ్య అజిత్ చొరవతో అంజలి వారి తల్లిదండ్రులను కలిసింది. మేం మాత్రం నిశ్చితార్థం ముందు వరకు కలవలేదు. సమావేశమయ్యాక వారి కట్టుబాట్లు, మధ్యతరగతి ప్రశాంత జీవితం చూసి మేం సంతోషించాం. సచిన్ అంజలి నిశ్చితార్థం సరిగ్గా సచిన్ 21వ పుట్టినరోజు 1994 ఏప్రిల్ 24న జరిగింది. 25 మంది బంధువుల్ని పిలిచాం. తర్వాత మీడియాకు తెలియచేశాం. అంతే, గగ్గోలు రేగింది. ఎవరి అంజలి అంటూ వెదుకులాట మొదలుపెట్టారు. 16 ఏళ్ల వయసులో అంజలి కాలేజీలో చేరినప్పుడు ఇచ్చిన ఫోటో మాత్రమే వారికి దొరికింది. ఇక తమ కలల రాకుమారుడు సచిన్ కు పెళ్లి కుదిరిందని తెలిసి లక్షల మంది అమ్మాయిల హృదయం ముక్కలైంది. ఇప్పుడు తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. కోట్లాది మంది ఆరాధించే క్రికెటర్ కు అత్తగా గర్వపడుతూ కూతురు ప్రేమను అంగీకరించిన తల్లిగా ఆనందిస్తున్నా అంటున్నారు అనాబెల్ మెహతా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.